ఒక దేశంలోనే సంచలన వార్త ఏంటంటే అతిపెద్ద వార్త, అతి సంచలనమైన వార్త. గోటితోని భేదాన్ని గొడ్డలు పెట్టుకు తెచ్చుకున్నట్టున్నది. గాలివే కంపను ముడికి దాకించుకున్నట్టున్నది వైఎస్ఆర్సీపీకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇది ఆంధ్రప్రదేశ్ లో అంటే దేశం మొత్తంలో సంచలనాలకు మారిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో సిబిఐ కేసులు కావచ్చు, వాళ్ళ నాయన ఉన్నప్పుడు చేసిన అరాచకాలు కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ కేసు, ఇంకా ఎన్ని కేసులు ఉంటాయో. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే 420, అందులో నో డౌట్ మోసగాడు, అవినీతి పరుడు. అంటే దేశంలో మొత్తంలో ముందు నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 ఇక్కడున్న కేసీఆర్ వస్తాడు మిత్రులారా. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన కథలు ఎట్లున్నాయి అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. ముంబై నటి కాదంబరి జట్వాని ఆమె ఏం చేసిందంటే అక్కడ ఒక కేసు పెడుతుంది జిందాల్ మీద కేసు పెడితే, ఆ జిందాల్ అనేటోడు ఏంటంటే ముంబైలో కేసు పెడుతుంది, రేప్ కేసు. సో ఆ రేప్ కేసును ఈ జిందాల్ అనేటోడు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్ ఫ్రెండ్. సింపుల్ లాజిక్ మిత్రులారా, సింపుల్ గా చెప్తా. ఎవరెవరు పోతారో ఏమేం చేస్తారో అనేది కూడా మీకు అర్థమవుతుంది. అతి త్వరలో వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు. ఇక 2-3 రోజులల్లా ఇప్పుడు నేను చెప్పే లిస్టు మొత్తం అరెస్ట్ అవుతారు, జైలు పోతారు. చూడండి, ఒట్టిగానే గాలివే కంపెనీ ముడికి దాకించుకున్నారు వీళ్ళు, క్లియర్ గా చెప్తున్నా. అయితే ఈ జిందాల్ అంటూ రేప్ కేసులు ఉంటే, ఆ రేప్ కేసు అంటే ముంబైలో అవుతుంది ఆ రేప్ కేసు. సో వీని ఈ రేప్ కేసు నుంచి తప్పించాలని వీడు ఏదంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతాడు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, లాస్ట్ దిగిపోయే టైంలో రోగం. సో ఎట్లయినా ఈ జిన్నాలను కాపాడదామని ఏం చెప్తాడంటే దీంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి కుక్కల విద్యాసాగర్ రంగంలో దిగుతాడు. రంగంలో దిగి ఏం చేస్తాడంటే కాపాడేది ఎందుకోసం రంగంలో దిగుతాడు. ఈయన వీళ్ళందరి డైరెక్షన్లోనే ఒక ముగ్గురు ఐపీఎస్లు కూడా, ఇందులో ఒక ముగ్గురు ఐపీఎస్ లెవెల్ అంటే వీళ్ళందరూ కూడా నన్ను వేధించిర్రు, మానసికంగా శారీరకంగా వేధించిర్రు. కొంతమంది పోలీసు వాళ్ళు ఫోటోలు తీసిర్రు, అసభ్యకరంగా ఫోటోలు తీసిర్రు అని చెప్పేసి కూడా ఈ యొక్క కాదంబరి జత్వాని కూడా పోలీసుల ముంగట నిన్నటి రోజున పొద్దున పోలీసుల ముంగట వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద కలకలం రేపింది వాస్తవానికి. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా, కొంతమంది పేర్లు కూడా చెప్పింది. దాంట్లో విశాలుగుని ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్. అంటే మనం చూస్తే ఏంటంటే ఆయన సేమ్ గర్జన సినిమాల వెంకటేష్ లెక్క న్యాయం, ధర్మం, చట్టం, అవినీతిపైన యుద్ధం అని చాలా అద్దాలు పెట్టుకొని విశాలుగుని అక్కడ మనం చూస్తే ఏంటంటే అరే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లుండాలనుకునేది, కానీ ఇప్పుడు ఇట్లుండకూడదు అనిపిస్తుంది. చాలా మంది సిగ్గుపడతా ఉన్నారు ఇటువంటి అధికారుల పట్ల. అంటే రాజకీయ నాయకుల మాటలని, ప్రజాప్రతినిధుల మాటలని నౌకరీ ఎత్తకి ఇట్లనే ఉంటుంది. అంటే నౌకరీ ట్రాన్స్పరెంట్ గా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిజాయితీగా నౌకరీ చేయాలి తప్పితే ఏది పడితే చేయొద్దు. ఇటు విశాలుగుని కావచ్చు, కాంతి రాణా ఐపీఎస్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇంకో 2 ఉన్నారంటారు. మరి వాళ్ళు ఎవరు పేర్లు కూడా మాకు తెలివయ్య అని చెప్పేసి ఆ అమ్మాయి, ఆ ముంబై నటి అనడం జరిగింది మిత్రులారా. వీళ్ళందరి పేర్లు చెప్పారు. అంటే దీన్ని ఏం చేసిరంటే ఆమెను గతంలో ఆమె మీద కేసు చేస్తారు. ఏ విధంగా కేసు చేస్తారంటే ఆమెను తీసుకురావడానికి ఒక ఐపీఎస్ అధికారే ముంబై పోయి పట్టుకొని వస్తారు. 45 రోజులు చిత్రహింసలు చేసిరని చెప్పేసి కూడా ఆమె వాంగ్మూలంలో చెప్పింది. చేసి ఆమె మీదనే కేసు పెడతారు, అక్రమ కేసు. ఏదో భూమి ఇవ్వాలే అని చెప్పేసి బెదిరిస్తారు, హనీ ట్రాప్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి ఆమె మీద అక్రమ కేసు పెడతారు. కేవలం జిందాల్ను కాపాడే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా క్లియర్ గా అడుగుతుంది. క్లియర్ గా మనకు తెలుస్తా ఉన్నది మిత్రులారా. మరి అటువంటి సందర్భంలో ఆ ముంబై నటి మీద కేసు అయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారింది, సీన్ ఉల్టా అయిపోయింది. ఆమె సోషల్ మీడియాలో నాకు న్యాయం చేయమని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాంట్లో భాగంగా నిన్నటి రోజున పొద్దున విజయవాడకు ఆ యొక్క జత్వాని, ఆ ముంబై నటి వాళ్ళ మదర్ ను తీసుకొని, వాళ్ళ అడ్వకేట్ ని తీసుకొని కూడా విజయవాడకు రావడం జరిగింది. విజయవాడలో ఒక మహిళ ఏసీపీ అలాగే సిపికి వీళ్ళందరికీ కూడా వాంగ్మూలం అంటే ఏం జరిగిందో విషయం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ముగ్గురు ఐపీఎస్ల పేర్లు, ఇప్పుడు ఈ యొక్క జిందాల్ పేరు వచ్చింది. అలాగే ఈయన పేరు కూడా, ఇది ఈ యొక్క విద్యాసాగర్ అంటే ఈ కుక్కల విద్యాసాగర్, వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ పేరు రావడం అంటే దీంట్లో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, దీంట్లో ఐపీఎస్ అధికారులు ఉన్నారు, దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ జిందాల్ ఇష్యూలు ఎందుకు వేయడం అంటే దీనికి జగన్మోహన్ రెడ్డికి జిందాల్ దగ్గర. సో ఇవన్నీ కూడా విచారణ జరుగుతుంది. మరో 20 మంది పోలీసుల మీద కూడా కేసులు అయ్యే అవకాశాలు అయితే క్లియర్ కనబడతాయి. సో మొత్తానికైతే ఈ ముంబై నటి జత్వాల్ ఇచ్చిన వాంగ్మూలంతో ఈ ముగ్గురు ఐపీఎస్ల మీద క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. అలాగే ఈ జిందాల్ మీద కూడా క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశాలు క్లియర్ కనబడతా ఉన్నాయి. సో ఈ యొక్క ముంబై నటిని, వాళ్ళ పేరెంట్స్ ను, తల్లిదండ్రులను కూడా తీసుకొని వచ్చి 45 రోజులు ఇక్కడ ఉంచి బెదిరించి తెల్ల కాగితాల మీద సంతకాలు కూడా పెట్టించుకున్నట్టు, అలాగే అక్కడ రేప్ కేసుకు సంబంధించి క్లోజ్ చేసుకోవాలని కూడా వీళ్ళు బెదిరించినట్లు, కిడ్నాప్ చేసినని చెప్పేసి కూడా ఆమె వాంగ్మూలంలో తెలిపింది మిత్రులారా. ఇది నిజంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త ఇది. సో మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు. ఇది అరాచకం, చాలా పెద్ద అరాచకం. అంటే మీరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అయితే ఒక మహిళను అడ్డం పెట్టుకొని నీ దోస్తు కోసం, అలాగే ఐపీఎస్ అధికారులు చాలా మంది రంగంలో దిగడం, ఈ కేసును డైల్యూట్ చేయడానికి ఆమెను బెదిరించడం, కేసులు పెట్టడం, అక్రమ కేసులు, ఇదంతా కూడా అంటే చాలా మంది, కొంతమంది అధికారులు, కింది స్థాయి అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే భయంతోని, అంటే ఇప్పుడు వాళ్ళ మెడకు కూడా ఉచ్చు బిగిసేటట్టున్నదని చెప్పేసి భయంతోని మాకు ఆ ఐపీఎస్ అధికారులు ఏం చెప్తే మేము గది చేసినాం అని చెప్పేసి ఏడుస్తారట ఒక్కొక్కరు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకునే మిత్రులారా. ఖచ్చితంగా ఈ యొక్క కాదం అంటే ఒక ముంబైకి ఒక ఎస్పీ ఐపీఎస్ అధికారి ముంబై పోవాల్సిన అవసరం లేదు. నిజంగానే హనీ ట్రాప్ అయితే నిజంగానే ఒక చిన్న కేసు అది. ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఒక సిఐ స్థాయి అధికారి కంటే ఎక్కువ పోవడానికి లేదు. ముంబైకి పోవచ్చు, తీసుకొని రావచ్చు, కేసులు పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ ఒక ఐపీఎస్ అధికారి పోవడం ఏంటిదని కూడా చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ తీసుకునే అవకాశం అయితే క్లియర్ కనబడతా ఉన్నది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు అధికారులందరికీ ఆదేశించారు. దీంట్లో ఐపీఎస్లు ఉన్నా, రాజకీయ నాయకులు ఉన్నా, వ్యాపారవేత్తలు ఉన్నా, పారిశ్రామికవేత్తలు ఉన్నా, ఎవరున్నా వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా శిక్షించాలి అని ఆదేశాలు కూడా చంద్రబాబు నాయుడు జారీ చేశారు. దానికి సంబంధించి స్పెషల్ గా రివ్యూ కూడా అధికారులతో స్పెషల్ గా రివ్యూ కూడా చేయడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు అధికారులు, వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది అధికారులు, అలాగే పారిశ్రామికవేత్త అంటే వారి జిందాలు, సో అలాగే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నేతలు మరి కుక్కల విద్యాసాగర్, ఒకవేళ ఈ కుక్కల విద్యాసాగర్ కనుక వాంగ్మూలం ఇస్తే ఇది జగన్మోహన్ రెడ్డి చేయమంటారే చేసినాం అని కనుక చెప్తే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ గా స్పష్టంగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మిత్రులారా. అంటే ఎంతో మంది పెద్ద పెద్ద నేరాలు చేసి తప్పించుకుంటారు, చిన్న నేరం దగ్గరనే దొరికిపోతారు మిత్రులారా. అలాంటిదే ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గాలివే కంప ఎక్కడో బొంబాయిలో అయిన కేసుకు సంబంధించి ఈ జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు, ఈ కుక్కల విద్యాసాగర్కి అవసరం లేదు. అటువంటిది వీళ్ళు ఏం చేసినంటే మళ్ళా మా ప్రభుత్వం ఎత్తది, మమ్మల్ని ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశంతో చేసిర్రు. ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళకి తొత్తులుగా మారిండ్రు. కాబట్టి ఐపీఎస్ అధికారుల అత్యుత్సాహం ఇలా మేళ్లకు ఒక ఉచ్చు బిగిసిందని చెప్పేసి క్లియర్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళు అడ్డంగా బుక్ అయినని కూడా ఐపీఎస్ అధికారులు మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.